విశాఖపట్నంలో టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ 136 జయంతి సందర్భంగా విశాఖపట్నం అంబికా శిఖరంలో గురువుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. భవిష్యత్ ఆధ్వర్యంలో ముగ్గురు గురువుని సన్మానం చేయబోతున్నాం. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు 95 సంవత్సరాల్లో కూడా ఈరోజు కూడా ఆమె సిద్ధి యూనివర్సిటీ టీచింగ్ చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ విభూషణ్ పద్మశ్రీ రావాలని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే ఈరోజు మనం చూస్తున్న కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లాలో తుఫాను బీభత్సంలో ప్రజలు చాలా కష్టాల పాలవుతున్నారు. మరి ఇవాళ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ ఉన్న వైసీపీ దాన్ని హేళంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఆహార్నిస్తులు నిద్ర లేకుండా శ్రమిస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డికి దయా జాలి లేకుండా ఈవేళ ప్రభుత్వంపైన ఇష్టం మాట్లాడుతున్నారు. తెలుగు శక్తి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తున్నాం. మీకు చేత కాదు నీ 5 ఏళ్ళ పరిపాలన ఏం చేసి అడుగుతున్నాను. దాని సిగ్గు లేకుండా విదేశీ పర్యటన కోసం వెళ్తున్నాం తప్ప ప్రజలు అల్లాడిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారో అడుగుతున్నాను. ఏదో వచ్చి వాళ్ళు నేను అడిగో ప్రజలందరూ మాకు సాయం అందుతుందని చెప్పారు. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఇవాళ ప్రజలు రెచ్చగొడుతున్నావు. వైకాపాని ఒకటే కోరుతున్నాను, వైకాపా నాయకులకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవహించడం తప్ప ఏదో రాష్ట్రాన్ని అలకలోంచి అనుకుంటే మీరు తరం కాదు, ప్రజలు చెప్పుతో కొడతారు. అసలు చంద్రబాబు ఒకటే కోరుతున్నాం, సార్ ఇప్పటికైనా మీరు ఆరోగ్యం చూసుకొని కోరుతున్నాం. మీరు అహర్నిస్తూ శ్రమిస్తే రేపు మీ ఆరోగ్యం ఏమైతే ఈ రాష్ట్రానికి చాలా తీరని లోటు వస్తుంది. దయచేసి మీరు 24 గంటలకు శ్రమించుకోకుండా కనీసం ఒక 8 గంటలైనా గ్యాప్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చాలా అవసరం, తెలుగు జాతికి అవసరం. దానిలో దయచేసి మీరు అధికారులతో పనిచేయించండి తప్ప 24 అవర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.